బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం అండి. వ్యవసాయం ఎలా ఉంది? వ్యవసాయం ఏడు పర్లేదు, పోయిన సంవత్సరం వరకునే పోయింది. ఏంటి చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, అసలు కరువు వచ్చింది అంటారు కదా, మరి చంద్రబాబు వచ్చాడు 100 రోజులు అవుతుంది, నిజంగానే కరువు వచ్చింది అంటారా మీకు? కరువు ఏం రాలేదండి, పింఛన్లు కూడా ముందే ఇస్తున్నాడు, పరిపాలన బాగానే ఉంది. వాళ్ళకి కాకపోతే అనుకోకుండా వాళ్ళ గురిసిని ఈయన వచ్చినాక బాగానే ఉంది, అన్ని కోటాలు కానీ అన్నీ బాగానే ఉంది. కాకపోతే పోయిన పరిపాలనలో మా ఊళ్ళో 400 ఎకరం పొలం తీసుకొని ప్యాట్లు వేశారు. ఆ ప్యాట్లు జగన్ వేయించాడు, అవి దేనికి పనికి రాకుండా పోయినాయి. టెండర్లు తీసుకొని కానీ రాకపోతే ఏదైనా కానీ ఇచ్చిన వాళ్ళు కానీ సరిగ్గా కట్టలా, టెండర్లు తీసుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు అవి దేనికి పనికి రాకుండా పడిపోయినాయి. ఆడ ఎవరు ఉంటలా, రోడ్లు లేవు, నీళ్ళు లేవు, ఏం లేవు. మరి ఆయనేమో నేను పరిపాలన బ్రహ్మాండంగా చేశాను, 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చాను అంటున్నాడు. మీరే చెబుతున్నారు 400 ఎకరాల్లో ఫ్లాట్లు వేసారని. మరి ఎవరికైనా ఉపయోగపడి అంటారా ఇప్పుడు? ఏం ఉపయోగం పడలా, అన్నీ బాగా ఆయన మొత్తం 60 లక్షలకు కొని 70 లక్షలు రాసుకున్నాడు. ఏదైనా దాంట్లో కూడా కమిషన్లే అంటారు. అప్పుడు అన్నిట్లో కమిషనే. మందు ఉంది, అంతకుముందు 60 రూపాయల క్వార్టరు, 100 రూపాయల క్వార్టరు, 150 రూపాయలు అమ్మాడు. వీడు 14 చాకరీ చేస్తే 300 వస్తాయి. ఆ 300 పెట్టి సాయంత్రం పూట 2 క్వార్టర్లు కొనుక్కుంటాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు 90 రూపాయలకి ఇస్తానంటున్నాడు ఆ క్వార్టరు. ఇప్పుడు ఇస్తానన్న పథకాలు ఇవ్వకుండా ఈ మందు రేట్లు తగ్గించి ఉపయోగం ఏముంది అంటున్నారు. అంటే వాడికి పాత డేట్ ఉంది, ఈ నెల చివరి దాకా ఉంది. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అంటూ పథకాలు పెట్టారు కదా, ఆ పథకాలు ఇవ్వకుండా మందు మీద మాత్రమే రేట్లు తగ్గించారు, ఎందుకు ఉపయోగం లేని అంటున్నారు. ఉపయోగం లేకపోతే గంగా తాగి ఈ తాగి ప్యాకెట్లు తిని పడిపోతున్నారు జనం. అందుకని ఈ మందు లేకపోతే జనం దానికి వెనక నుంచి అలవాటు పడిపోయారు, రాజుల కాడి నుంచి. మరి గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి 100 రోజుల పరిపాలనకి మీరు చూసిన తేడా ఏం కనిపించింది అంటారు? పరిపాలన ఉండేది కానీ పింఛను ముందే ఇచ్చాడు అని ఆయన అనుకున్న ప్రకారము. మరి ఇంకా బియ్యం ఇళ్ళకి తీసుకొచ్చి ఇస్తున్నారు. మరి మొన్న ఎలవలు వస్తే ఆయన దగ్గరుండి అందరికీ ప్యాకెట్లు ఇవ్వటం కానీ, అందరికీ బళ్ళు రిపేర్లకు డబ్బులు ఇవ్వటం కానీ, కార్లకు డబ్బులు ఇవ్వటం కానీ, అన్నీ మొత్తం అందరికీ ఇన్సూరెన్సులు కానీ, ఉండవాళ్ళకి ఇన్సూరెన్సులు, లేకపోతే లేని వాళ్ళకి 10,000 20,000 కడిగి డబ్బులు ఇచ్చాడు. ఏది రాజధానిలో విజయవాడ వాళ్ళకి. మరి విజయవాడ మునిగిపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అని చెబుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కారణమే. పడవలు వదిలి ఆ పని చేశాడు. అవతల కొలివేరు ఏదో ఉంది, అది మొత్తం ఆక్రమించుకున్నారు. ఇది వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు అవి బూడిపోయాక ఎల్లవచ్చి ఎనికిదని అది జగన్మోహన్ ప్రభుత్వంలో జరిగింది. అది ఇవన్నీ చూస్తే కనుక మరి చంద్రబాబు నాయుడు ఏమో మీరేమో నెలల్లో దిగి పొట్లాలు పంచారు, ఆహార పొట్లాలు పంచారు అంటున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన ఫోటోల కోసం మాత్రమే తిరుగుతున్నాడు అంటున్నాడు కదా. అంతే, ఇప్పుడు ఏసీలో కూర్చున్నాడు, ఏసీలో మాట్లాడతాడు. ఆయన బేలెళ్తే చెట్లు నరికి ఇచ్చేవాడు, రాత్రి టర్నలు కట్టించేవాడు. మరి ఈయన ఏమి లేకుండా ఎస్కార్ట్లు లేకుండా బేలెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఏ ఎమ్మెల్యే కానీ. మా రాజధాని ఎమ్మెల్యే ఉన్నాడు శ్రవణ్ కుమార్, అసలు ఏ ఎస్కార్ట్లు ఎవరు లేకుండా వస్తాడు. మరి అంతకుముందు ఉంది మాజీ ఎమ్మెల్యే, 100 మంది జనం లేని రాదు భయపడి. ఇప్పుడు చూస్తే మరి ఇక్కడ ఈ 100 రోజుల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు, మమ్మల్ని అరెస్ట్ చేయడంతో మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. మరి దానికి ఒక్క మాటలండి, ఆయన అవులు పడి ఇప్పుడు బస్సులు వరకు ఎక్కిస్తానన్నాడు, అంతలోకి ఎల్లవలు వచ్చినాయి, దాని మీద రెడీ ఉన్నాడు. మందు వాడది కొత్త మందు రద్దు చేసి ఇప్పుడు పాత మందు రేట్లు తగ్గించి ఇస్తానంటున్నాడు. అంతలోకి ఎల్లవలు వచ్చినాయి, రేపు 1వ తారీఖు కానీ ఇస్తున్నాడు. మరి గ్యాస్ కూడా రేపు ఆగస్టు వచ్చే నెల 15వ తారీఖు గ్యాస్ కూడా ఇస్తానంటున్నాడు. మరి ఇంకేం ఇవ్వాలా? ఇది తల్లికి వందనం అని చెప్పి ఒక్కొక్క పిల్లడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరు 15 ఏళ్ళు కడిగిస్తా అన్నాడు. అది ఇవ్వలేదు, చెడగొట్టారు, పిల్లల్ని అసలు బడికి వెళ్ళకుండా ఆపేశారని చెబుతున్నారుగా. జగన్మోహన్ రెడ్డి కొన్ని బళ్ళు తీసేసి పిల్లల్ని బడికి పోకుండా చేశాడు. ఇవాళ ఈయన వచ్చినాక బడికి పంపిస్తున్నారు అందరు పిల్లల్ని. మరి ఇంకా చూస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి మీకు ఇస్తా అన్న, రైతులకు ఇస్తా అన్న 20 ఏళ్ళు కూడా ఇవ్వకుండా రైతులను నట్టాట ముంచాడు అనే మాట అయితే అంటున్నారు. ఎన్ని ఒక్క మాటలండి, రైతులకు ఇస్తాడు, వచ్చే నెలలో ఇస్తాను అంటున్నాడు అక్టోబర్లో. అవి మనం ఎందుకంటే ఆయనకి బాధలు వచ్చినాయి, చూస్తూనే ఉన్నాం మనం, ఎలవలు వచ్చినాయి, ఇవన్నీ
ఇప్పుడు ఎలవలు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి మనం చూస్తానే ఉన్నాం. రైతు భరోసా ఇస్తాడు, అడిగి పోతాడు. అవన్నీ ఒక్క మాటలు అంటారు. మరి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మీరు గమనించిన 2 తేడాలు చెప్పండి నాకు. నక్క కానీ నాగలో కానీ తేడా ఉంది. ఇప్పుడు నక్క గుర్రం. నక్క లాంటివాడు జగన్మోహన్ రెడ్డి, గుర్రం లాంటివాడు చంద్రబాబు నాయుడు. అది ఎందువల్ల అంటారు ఇంత ఈ 2 జంతువులకు? ఈయన గుంట నక్క ఏది ఏ కాడికి లేకుండానే ఏం దొరికితే తిన్నామని చూస్తుంది. ఏది గొర్రె దొరికిద్దా, మేక దొరికిద్దా, రాడు ఇంకోటి దొరికిద్దా అని బేలిద్ది నక్క. చంద్రబాబు నాయుడు గారు అట్ట కాదుగా, ఆయన ప్రజలు సేవ చేస్తాడు. పరిగెత్తుకుంటే వెళ్తామే ఆయన పని ఆయన అంతే. ఇప్పుడు ఈ నెల రోజుల్లో ఈ వరదలు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి ఆడికి వచ్చాడో చెప్పమనండి. విజయవాడ వచ్చాడుగా 2 సార్లు ₹1 కోటి ప్రకటించాడుగా బాబాయ్. ఎవరికి ఇచ్చాడు? నిన్న సంచులు కూడా పంచితే వాళ్ళు. సంచులు మేము చూడలేదండి, మరి మేము చూడాల. మరి ఆయన ₹1 కోటి ప్రకటించారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇవ్వట్లేదు అనే మాట అయితే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్లు నూకాడు ఈ 5 సంవత్సరాల్లో. దాంట్లో ఒక 1,000 కోట్లు ఇవ్వచ్చుగా వరద బాధితులకి. 1,000 కోట్లు 3 లక్షల కోట్లు నూకాడు ఈ 5 సంవత్సరాల్లో. 1 లక్ష కోట్లు ఇవ్వచ్చు కదా. ఆయన నేను ఎందుకు నొక్కేస్తాను, నేను పేదల మనిషిని, పేదల కోసమే పుట్టాను అంటే. బ్యాన్ని సొంతంగా అమ్ముకున్నాడు, ఇసుక సొంతంగా అమ్ముకున్నాడు. మరి పేటలు మా ఊళ్ళో 400 ఎకరాలు కొంటే 5 కోట్లు నూకాడు. ఏది పొలాలో బేరాల్లో 5 కోట్లు నూకాడు, రైతుల దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ. ఇంకా దేంట్లోనూ ఒకలేదు. ఆయన అసలు నేను పేదల మనిషిని అని చెబుతున్నాడు, పేదల కోసమే పుట్టాను, పేదల కోసమే బతికాను. కరెక్ట్ ఆ మాట కరెక్టే. పేదల రక్తం రక్తం తాగడానికి పుట్టాడు, ప్రజల కోసం కాదు, రక్తం తాగడానికి పుట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి నేను పేదల కోసం 2,70,000 కోట్లు పంచాను అంటే మీరే రక్తం తాగడానికి అంటే ఎలా సరిపోయింది బాబా? తాగాడు కానీ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు బ్యాన్ని తాగేవాళ్ళు 300 చంపేయటం, 300 సాయంత్రం కడియటం. 100 రూపాయలు ప్రభుత్వానికి పోతాయి, 200 అడిగి పోతాయి. అంతే ఇక 200 జగన్మోహన్ రెడ్డికి, 100 రూపాయలు ప్రభుత్వానికి. ఆడ మరి జనం ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ చిలక మొత్తం ఎంతమంది ఉంటారో, ఎన్ని 200 పోయినాయి చూడండి. మరి రోజుకి 2,000 కోట్లు ఏమంట ఆయనకు ఆదాయం. మందు మీద కానీ, ఇసుక మీద కానీ, ఏదైనా కానీ. మళ్ళీ 2029 నేను వస్తాను అంటున్నాడు కదా బాబు. ఈ దెబ్బ ఇక నాశనమే. ఈ దెబ్బ ఈ విజయవాడ బిజీ పడేస్తాడు ఈ దెబ్బ ఆయన వస్తే. అది అంతే అంటారు. జరిగేది అంతే.